గూగుల్ డేటా సెంటర్ గురించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని విజయనగరం లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి ప్రభుత్వ హయాంలో గూగుల్ డేటా సెంటర్కు ప్రారంభించమనడం సరికాదన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి ఆయన లేరని చెప్పారు. అవాస్తవాలు వాస్తవాలుగా, వాస్తవాలు అవాస్తవాలుగా చిత్రీకరించే వైసీపీకి ప్రజలు ఎన్నికల ఫలితాలు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ ఉండడం అనే బాధ కూడా కలిగే పరిస్థితి వచ్చింది. ఆయన చూసాము 2 గంటలు ప్రసార సాధనాల ద్వారా మాట్లాడే తీరు చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితం చేసిన ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. మొన్ననే ఎన్నికల్లో, మరొక ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఏ ఫలితాలు ఇచ్చారో చూసాం. భవిష్యత్తులో కూడా ఇస్తారు. అది పక్కన పెడితే డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడే తీరు కూడా మనం చూసుకోవాలి. విశాఖ నగరంలో డేటా సెంటర్ మా ఏమంలో జరిగిందని మాట్లాడే తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి. విషయం డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్ని కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అనే టీం, ఆ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమం చెప్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట కత్తులు పెట్టుకున్నవాడు, కత్తులో చేతిలో పట్టుకున్న వాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసేయండి. నిజమే అనిపిస్తుంది. ఇది ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో, ఒక ఎంపీగో, లేకపోతే ఎన్డీఏ కూడా సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది. ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను మాట్లాడుతుంది కాదు. నువ్వేం చెప్తున్నావు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, చాలా మంది చేశారని. సాక్షాత్తు మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో చెప్పారు. నేను బీజం వేశాను, నేను శంకుస్థాపన చేసినవి, నేను కంటిన్యూ చేసినవి అన్ని కూడా రాజశేఖర రెడ్డి గాని, లేదంటే రోషి గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా చేశారు. నాతో వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కంటిన్యూ చేశారని చెప్పారు. అదే సమయంలో ఈ రోజు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్తున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాని, నీ సోదరుడు ఎప్పుడు హద్దుకొని ప్రేమగా కౌగులించుకున్న సోదరులు చెప్తున్నారు, టీఆర్ఎస్ సభ్యులు వారు చెప్తున్నారు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు ఐటీ అని. ఈ రోజు ప్రతిపక్షాలు చాలా మంది చెప్పారు, మా కమ్యూనిస్ట్ సోదరులు చెప్తున్నారు. ఈ రోజు అడుగడుగున హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఈ రోజు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకుంటున్నారు, అందరూ చేస్తుంటారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే తెలుగువాడికి, ఈ దేశానికే రేపు ఎవరు మేల్చి పెట్టారు? ఈ 16 నెలల్లో మొత్తం అంతా కూడా పెట్టుబడిదారులు వస్తుంటే, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిని చూసి ఈ రోజు ప్రపంచంలో ఉన్న పారిశ్రామికలు వస్తుంటే భయపడి నీ పార్టీకి మీకు ఇంకా గల్లంత అయిపోతున్న అడ్రస్ ఉండదన్న ఆలోచనతో ఈరోజు చేస్తున్న యాక్టివిటీస్ కూడా గమనిస్తున్నారు ప్రజలు. పరిశ్రమలు గతంలో 5 ఏళ్ళు ఉన్నాం, ఎంతమంది పరిశ్రమలు బయట పంపించావు, తరిమి వేశావు. ఈ రోజు వాళ్ళందరూ తరలో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి. ఈ రోజు ఎన్డీఏ కూటమిని చూసి, ఒక నాలెడ్జ్ పర్సన్ ని లోకేష్ గారిని చూసి, ఒక ఐటీ మంత్రిని చూసి, ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంటే భావితరులు ఇబ్బంది అవుతుందని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారి చూసి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం భావితరులకు సంపద ఇవ్వడానికి ఈ రోజు అందరూ కూడా త్యాగం చేసి, ఈ రోజు ధైర్యం చేసి, ఈ రోజు ముందుకు వచ్చి ఒక కూటమిగా ఉండి ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్న అవకాశం ఇచ్చారు ప్రజానీకం.
అలాంటి వ్యక్తుల కోసం నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకు 16 నెలలైంది. 5 సంవత్సరాల్లో ఏ రకంగా విధ్వంసం చేశావు? ఈ రోజు 16 నెలల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఎన్డీఏ కూటమి ఏం చేసిందో ఈరోజు చూడవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారి సహకారం అన్నాం. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు వచ్చి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కోసం మాట్లాడారా? నాయకుడి కోసం, ముఖ్యమంత్రి కోసం మాట్లాడారా? ఈ రోజు సాక్షాత్తు 4 సార్లు ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చిన